హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీ అండ్ హెల్దీ టేస్టీ క్విక్ రెసిపీ మూలీ పరాటా చూపించబోతున్నాను. ముల్లంగి పరాటా ఈ స్టైల్లో చేసుకుంటే మీకు ఎటువంటి కర్రీ అవసరం ఉండదు. చక్కగా పెరుగుతో కానీ ఆవకాయ పచ్చడితో కానీ తినేయచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కానీ లేదా లంచ్ బాక్సుల్లో కానీ చపాతీ చేసినంత ఈజీగా ఈ ముల్లంగి పరాటా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ పరాటా తయారు చేసుకోవడానికి 1 లేదా 2 ముల్లంగిని శుభ్రంగా కడిగి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి మీరు 1 లేదా 2 ముల్లంగి తీసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు ముల్లంగి తురుము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీనిలోనే 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు, అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దీనిలోనే మీకు నచ్చితే ఒక అర టీ స్పూన్ తురుముకున్న అల్లము, అలాగే ఒక అర టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిలో ఒక పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ సెమీ సాఫ్ట్గా వచ్చేలాగా మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాలు బాగా ఒత్తుకుంటూ పిండిని ఇలా మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె అప్లై చేసుకొని మూత పెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని ఇలా చేత్తో మెత్తగా ఒత్తుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు కావలసిన సైజులో పిండిని ఇలా ముద్దలాగా తీసుకున్న తర్వాత పొడి పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోండి. మీకు పరోటా పొరలు పొరలుగా రావాలి అంటే ముందుగా ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ దాని మీద నెయ్యి అప్లై చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ పరోటాలాగా ఒత్తుకోండి. ఇలా మడతపెట్టి చేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు పొరలు పొరలుగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు అయిన తర్వాత కూడా పరోటా అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఉన్న పిండి మొత్తాన్ని పరోటాలాగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి. పెనం వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పరోటాని వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ముందు 2 వైపులా ఒకసారి కాల్చుకున్న తర్వాత ఇలా నెయ్యి అప్లై చేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. పెనం వేడిగా లేకపోయినా చపాతీ పిండి గట్టిగా కలుపుకున్నా కానీ మీకు తినేటప్పుడు గట్టిగా అనిపిస్తాయి. ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నా కానీ తినేటప్పుడు పరోటా అనేది గట్టిగా ఉంటుంది. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా పెరుగుతో కానీ ఆవకాయ పచ్చడితో కానీ సర్వ్ చేసుకోండి. పెరుగుతూనే కాకుండా ఏదైనా మసాలా కూరతో తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మూలీ పరాటా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.